హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్లే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడింది కదా. దీనికి అప్లికేషన్ డేట్ వచ్చేవాటికి డిసెంబర్ 1 తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో సబ్మిట్ అయిపోయిన తర్వాత మేబీ ఇది రిటర్న్ ఎగ్జామ్ వచ్చేవాటికి సుమారుగా ఫిబ్రవరి ఎండింగ్ కానీ లేదంటే మార్చిలో కానీ ఉండే అవకాశం ఉంది. అంటే మనకి ఇంచుమించు 2 నెలలకు టైం ఉండదు. సో చాలా ఎర్లీగానే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మన గత 2 రోజుల్లో చెప్తున్నట్టు మన దగ్గర కొత్త ఒక ఆఫర్ అనేది రన్ అవుతుంది. అదేంటంటే జాబ్ రాకపోతే ఫీజు వాపస్. ఓకేనా? ఎవరైతే మన దగ్గర ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జాబ్ జాయిన్ అవుతారో, కోచింగ్ జాయిన్ అవుతారో మన దగ్గర, అంటే ఈ కోచింగ్లో మీరు ఎక్కడైతే జాబ్ రాదో, మేము చెప్పిన కోచింగ్ ప్రకారం మీకు జాబ్ రాకపోతే ఖచ్చితంగా మీ యొక్క ఫీజుని తిరిగి మీకు రిటర్న్ చేసేస్తాం అనేటువంటి కొత్త కాన్సెప్ట్తో మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ రావడం జరిగింది. సో ఈ ఆఫర్ అనేది ఎవరైతే మండేలోపు 18/12/2025 మండేలోపు ఎవరైతే జాయిన్ అవుతారో, 18/12/2025 లోపు మండేలోపు ఎవరైతే జాయిన్ అవుతారో వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఓకేనా? ఆఫర్ గుర్తుపెట్టుకోండి, ఆఫర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో చాలామంది ఎందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జాబ్ కొట్టిస్తారు ఇక్కడ ఎస్ఎస్సి ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో. కాబట్టి ఆ యొక్క ఆఫర్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే 10th దీని క్వాలిఫికేషన్ వచ్చేవాటికి 10th క్లాస్ పాస్ అయితే చాలు, 10th పాస్ అయితే చాలు. ఏజ్ వచ్చేవాటికి 18 నుంచి 23 సంవత్సరాలు ఉండాలి. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్, అంటే 26 వరకు. తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 5 years, అంటే 23 + 5 28 సంవత్సరాల వరకు వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో మనకి సిఐఎస్ఎఫ్, తర్వాత సిఆర్పిఎఫ్, తర్వాత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, తర్వాత ఇండో టిబెటన్ ఫోర్స్, ఇవన్నీ ఇలా కేంద్ర పారామిలిటరీ దళాలు ఉంటాయి కదా. సో దాంట్లో మీరు జాబ్ జాయిన్ అయ్యాల్సి ఉంటుంది. కేవలం 10th క్లాస్ అర్హతతో మీరు కేంద్ర ప్రభుత్వంలోని కానిస్టేబుల్ ఉద్యోగం సాధించే గొప్ప అవకాశం. ఓకేనా? జాబ్ రాకపోతే ఫీజు వాపస్. ఈ యొక్క ఆఫర్ను ఉపయోగించుకోండి. ఎవరైతే 10th క్లాస్ మాత్రమే చదివి ఉన్నారో, అది కూడా కేంద్ర ప్రభుత్వం కానిస్టేబుల్ జాబ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మీ బంధువులు, మీ స్నేహితులు, మీ తెలిసిన వాళ్ళు, మీ చుట్టుపక్కల ఎవరు ఉన్నట్టయితే వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి చెప్పండి, ఈ రోజు నుంచి మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జాబ్ని మీరు సాధించగలుగుతారు. ఏదైనటువంటి డౌట్ ఉంటే మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ యొక్క డౌట్ని